అందరూ నిజాయితీగా ఉండాలి, అందులో మేము కూడా ఉండాలి. ఎప్పుడైనా మనం ప్రయాణం చేసి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ దిగిన తర్వాత మనకు ఎన్నో కష్టాలు వస్తాయి కదా. మొట్టమొదటిగా స్టేషన్లో దిగినప్పుడు మనము వెళ్తాం ఆటో కోసం. ఆటో దగ్గరికి వెళ్ళి గుడి దగ్గరికి వెళ్తారా అని అడగడానికి ఆటో వాళ్ళనే ఉంటాం. ये मंदिर जाना है, आएगा क्या? ఉస్కే పాస్ మనం అడుగుతాం కదా డబ్బులు ఎంత అవుతుందని. कितना पैसा होगा? ఆడ దిగిన తర్వాత గుడి దగ్గర దిగిన తర్వాత మనము డబ్బులు ఇస్తాం కదా. ఇచ్చిన తర్వాత మనం ముందుకు వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలి, స్నానం చేయాలి. స్నానం చేయడానికి గదులు ఎక్కడున్నాయి, హోటల్ ఎక్కడున్నాయి అని ఎలా అడుగుతాం. इधर नहाने का और रहने का होटल है क्या? అలా అడిగిన తర్వాత అక్కడ పోయి మనం ఎలాగో స్నానం చేసి తర్వాత అక్కడ బయటికి వస్తాం. తర్వాత మనం హోటల్ దగ్గరికి వెళ్తాం. హోటల్కి వెళ్ళిన తర్వాత కోయిబీ ఏదైనా హోటల్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏదైనా తినే పదార్థం చూసి రేట్ ఎంత అవుతుంది అని అడుగుతాం కదా. कितना रुपया होगा? తినడానికి ఎంతెంత పైసా అవుతుందని అడిగాడన్న. తర్వాత నెక్స్ట్ తర్వాత అక్కడ నుండి తిన్న తర్వాత మనం గుడి దగ్గరికి వెళ్తాం కదా. అక్కడికి వెళ్ళడానికి దారి ఎలాగా అని ఎలా అడుగుతాము. उधर जाने के लिए మందిర్ జానేకి వెళ్ళి రాస్తా కహాయ్ అని అడగాలి మనం. తర్వాత అక్కడ నుండి వెళ్ళిన తర్వాత అక్కడ క్యూలో నిలబడి దర్శనం చేసుకొని అంతా చేసుకొని వస్తాం. వచ్చిన తర్వాత కిందికి వచ్చిన తర్వాత మనం తిరిగి గుడికి వెళ్తే ఫస్ట్ ఏం తీసుకుంటాం, ప్రసాదం కదా. ప్రసాదం ఎక్కడ దొరుకుతుంది? प्रसाद कहाँ मिलेगा? ప్రసాదం తిన్నాము, తర్వాత వచ్చినాము, తర్వాత మన రూమ్కి వెళ్ళినాము. రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా చూడదగ్గ ప్లేసులు మనకు ఏదైనా అనిపించింది అనుకో, అక్కడ చూడదగ్గ ప్రదేశాలు ఏమేమి ఉన్నాయని అడగడానికి. और भी देखने का जगह है क्या? और देखने के लिए इधर अच्छा जगह है क्या? పార్క్, మందిర్ అంటే దేవాలయము, ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయని అడుగుతాం. ఇలా చాలా ఉంటాయి. మీరు మా ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు హిందీ ఇంకా 10ని 10 అంటారు, 50ని 50 అంటారు, 100ని 100 అంటారు. ఎక్కువ 10, 20, 10 తెలుగులో చెప్పు నువ్వు. 10, 10, 20, 20, 30, 30, 50, 50, 100, 100, 200, 500, 200, 500, 500, 1000. 1000 రూపాయలు. మెయిన్గా ఇవే ఎక్కువ వాడుతుంటారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఏమని చెప్తున్నారని. ఇలాంటి ఏమైనా మీకు హిందీ తెలుగు నేర్చుకోవాలనుకుంటే మా ఛానల్ ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కొట్టడం మర్చిపోకండి.